మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మహిళలందరికీ కూడా, అనంతపురం జిల్లాలోని మహిళలందరికీ కూడా, నా సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అమ్మా డైరీ ఏదైతే ఈ నియోజకవర్గ మహిళా పాడి రైతుల కోసం ఏర్పాటు చేశామో, మా కుటుంబ పెట్టుబడితో ఏర్పాటు చేసినటువంటి ఈ 20 కోట్ల ఆస్తిని తోపుదుర్తి మహిళా సహకార డైరీ వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మ డైరీని అంకితం చేస్తున్నా. పర్సనాయపల్లి పంచాయతీకి సంబంధించి ఒక బీడు భూమిలో కొంతమంది ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు 2 రోజుల కింద గుడిసెలు వేసుకునేటువంటి ప్రయత్నం చేసినారు. ఈ ప్రాంతంలో పేదల కోసం దళితుల కోసం మేము పోరాడడానికి వచ్చినామనేసి పులివెందుల నుంచి ఒక అతను వచ్చినాడు. మరి సింగనమల ప్రాంతం నుంచి కూడా కొంతమంది మేము దళితుల కోసం పోరాడుతున్నామని కూడా వచ్చినారు. వాళ్ళందరూ కలిసి కొంతమందిని నమ్మించి మీకు ఇక్కడ పట్టాలు ఇస్తామని, గుడిసెలు వేసుకోండి అని చెప్పి కొంత ప్యాచెస్ అంటే ఏమంటారు కొన్ని దాన్ని ప్యాచెస్ అంటారు, దాన్ని కొన్ని తడికెలు బొంగులు తడికెలు వేసి ఒక 5-6 పాకల్లో లాగా వేయడము, పెద్ద పెద్దగా ఉపన్యాసాలు ఇచ్చి వీడియోలు పెట్టడం జరిగింది. సంతోషం. ఈరోజు రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి జగనన్న ప్రభుత్వం ఇది. పేదరికమే అర్హతే ప్రామాణికంగా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. రాప్తాడు నియోజకవర్గంలో కూడా దాదాపుగా 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. దళితులు కావచ్చు, బడుగులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఓసీలు కావచ్చు, ఎవ్వరికైనా గతంలో ఇళ్లను కేటాయించలేదు ప్రభుత్వం అంటే. వారందరికీ కూడా ఇళ్లని కేటాయించడం జరుగుతూ ఉంది. వారికి సొంత స్థలాలు ఉంటే, సొంత స్థలాలు లేకపోతే స్థలం ఇచ్చి కూడా మళ్ళీ ఇళ్లను కేటాయించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా 17,000 మందికి ఇళ్లను శాంక్షన్ చేయించడం జరిగింది. అనేక వేల మంది ఇప్పటికే ఆ ఇళ్లలో చేరి నివాసం ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది కాకుండా మరొక 11,000 మందికి ఇళ్లను శాంక్షన్ చేయమని డిపిఆర్ను పంపడం జరిగింది. అవి కూడా శాంక్షన్ అవుతాయనేసి ఆశాభావంతో ఉన్నాం. మరి ఇందులో మాకు ఎక్కడ పార్టీ తారతమ్యం చూడకుండా, కులాలు మతాల తారతమ్యం చూడకుండా అందరికీ మంచి చేస్తా ఉన్నప్పుడు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కనీసం 2,000 మందికి కూడా ఇండ్లు ఇవ్వలేని పరిస్థితిలో అప్పటి మంత్రి పరిటాల సునీత ప్రజల్ని మోసం చేస్తే, ఈరోజు నియోజకవర్గం మొత్తాన్ని అహుడా పరిధిలోకి తీసుకొని వచ్చి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పిఎంఏవై అర్బన్ ప్రోగ్రాము యుఎల్బీలకు యూడిఏలకు మాత్రమే ఇళ్లను శాంక్షన్ చేస్తూ ఉంది. అంటే మున్సిపాలిటీలకు మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని గ్రామాలకు మాత్రమే. ఆ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో మేమందరం జగనన్న ఆశీస్సులతో అహుడాలేకి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇన్ని వేల మందికి ఇల్లు పుచ్చుకోగలిగాం. ఆధార్ కార్డును ఆయా సచివాలయాల్లో సబ్మిట్ చేస్తే అర్హత కలిగిన వాళ్ళందరికీ ఏదైతే సాధికార సర్వే డేటాబేస్ను లింక్ చేసినటువంటి ఆధార్ కార్డు ఉన్నాయి, ఆధార్ నంబర్ క్లిక్ చేస్తే వారికి గతంలో శాంక్షన్స్ ఇచ్చున్నారా లేదా,
వారి ఇంట్లో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేదా, వారి ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా, వారికి ఏదైనా 4 వీలర్ ఉందా లేదా, వారు 300 యూనిట్ల కరెంటును మించి వినియోగిస్తున్నారా లేదా, ఇవన్నీ 6 స్టెప్ వ్యాలిడేషన్ అనుసరించి ఇళ్లను శాంక్షన్ చేయడము. వాళ్ళకి ఇంటి పట్టాలు లేకపోతే ప్రభుత్వ భూముల్లో లేదా ప్రభుత్వం భూములు కొని కానీ లేదా మేము భూములు కొని కానీ లేఅవుట్లు వేసి పట్టాలు ఇచ్చిన సందర్భాలు కొల్లలుగా గత 4.5 సంవత్సరాలు మీరు అందరూ చూశారు.